హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆరెంజ్ పండు అనగా కమలా పండు జ్యూస్ గురించి ఎలా చేయాలో చూస్తాం రండి. ఈ కమలా పండ్లు పుల్లగా తీయగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది ఇలా తోలు ఒలిచి పెట్టుకోవాలను. తోలు ఒలిచి పెట్టుకున్నాక ఆ తోలు కూడా మనకి ఉపయోగపడుతుంది. సున్నిపిండిలో వేసుకోవచ్చు, లేకపోతే అదే ఆ పిండిని పిండిలాగా చేసుకుని ఆ పౌడర్ లాగా చేసుకుని కమలా పండు తొక్కను ముఖానికి అట్లా రాసుకోవచ్చు అన్నమాట. ఈ జ్యూసర్లో వేసి జ్యూస్ చేయాలన్నమాట. అలా జ్యూస్ చేసిన దాన్ని తీసుకుని ఒక గ్లాసులో పోసుకోవాలి. పైన తిప్పెంత వస్తుంది, అది వడగొట్టుకోవాలి. ఈ జ్యూస్ తాగడం వలన ఈ ఎండలకి మనకి చాలా హాయిగా ఉంటుంది. దీంట్లో ఈ ఆరెంజ్ పండులో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఈ సి విటమిన్ తాగడం వల్ల మనకి ఎలాంటి ఈ సమ్మర్లో వచ్చే జ్వరాలు అట్లాంటివి రాకుండా ఉంటాయన్నమాట. రెసిస్టెన్స్ పవర్స్ మనకి ఎక్కువగా వస్తుంది విటమిన్ సి వాడటం వల్ల. ఈ కమలా పండ్లు ఈ వేసవికి కాలంలో ఎక్కువగా వస్తూ ఉండదన్నమాట. ఈ జ్యూస్ కలర్ఫుల్గాను ఉంటుంది. పిల్లలు ఒలిచిస్తే కూడా తినేస్తారు. అలా కాదనుకున్నప్పుడు ఇలా జ్యూస్ చేసి కూడా ఇవ్వచ్చు. ఈ కెమికల్ ఏమీ కలపకుండా అంతే కలర్ఫుల్గా ఉంది చూడండి. కలర్లో కలపాల్సిన అవసరం లేదు. ఎంత చక్కగా ఉందో చూడండి. అలా పిల్లలకి చూడ్డానికి ఆకర్షణీయంగా చేసిస్తే జాలీగా వాళ్ళు తాగేస్తారన్నమాట. చిన్నపిల్లలు అయినా పెద్దవాళ్ళైనా మనకి ఆ కలర్ చూస్తేనే తాగాలనిపించాల. షాపుల్లో చక్కెరలు ఇంకా ఎన్నెన్నో వేస్తారు. అవంతా వేసుకోకుండా ఇలా వేసుకొని తాగడం వలన ఆరోగ్యానికి మంచిది అవుతుందన్న. ఈ జ్యూస్ కమలా పండ్ల తొక్క కూడా ఉపయోగపడుతుంది. ఎంత చక్కగా ఉందో చూడండి. ఆరెంజ్